హలో గైస్, వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మిదాని అనేది చూసుకుంటే మిశ్రమ ధాతు నిగమ్ లిమిటెడ్ నుంచి అయితే పర్మనెంట్ ఉద్యోగాలకనే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. గాయస్, ఇక్కడైతే మీరు చూసుకుంటే మన తెలుగు రాష్ట్రాల్లోనే ఇక్కడ ఉద్యోగం చేసుకునే విధంగా ఇక్కడ వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. అండ్ గైస్, రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోగలరండి. వేకెన్సీ వివరాలు, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి మిగతా కూడా క్లారిటీగానే చెప్తాను. అండ్ వీడియో వస్తే లైక్ అనేది చేసేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే 50 లైక్స్ మాత్రమే ఎక్స్పెక్ట్ అనేది చేస్తున్నాను. దయచేసి లైక్స్ అనేది చేసేయండి. ఒకవేళ మీకు అప్లై ప్రాసెస్ కావాలంటే నాకు కామెంట్ అనేది చేసేయండి ఫ్రెండ్స్. అప్లై ప్రాసెస్ కూడా చెప్తాను. ఆన్లైన్ ద్వారా మాత్రమే మీరు అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ సెలక్షన్ ప్రాసెస్ కూడా సింపుల్గానే ఉంటుంది. పూర్తి వివరాలు అయితే చెప్పే ప్రయత్నం చేస్తాను. లాస్ట్ వరకు చూసేయండి. గాయస్, ఇక్కడ మీరు నోటిఫికేషన్ అయితే చూసుకుంటే మిశ్రమ ధాతు నిగమ్ లిమిటెడ్ అని చూపించడం జరిగిందండి. అడ్రస్ అనేది గమనించండి. మన తెలుగు రాష్ట్రమైన తెలంగాణలోని ఇక్కడ హైదరాబాద్లో అయితే ఉంటుంది. కాంచన్ బాగ్ అని గమనించండి ఫ్రెండ్స్. ఇది మినీరత్న కంపెనీ కాబట్టి ఇక్కడైతే మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోగలరు. అండ్ వేకెన్సీ వివరాలను ఇక్కడ మీరు చూసుకుంటే పర్మనెంట్ ఉద్యోగాలు అయితే ఉంటాయి. అండ్ ఫస్ట్ వేకెన్సీని చూసుకుంటే జూనియర్ ఆపరేటర్ ట్రైనీ ఫిట్టర్ వాళ్ళకైతే టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అయితే 13 అయితే ఉండడం తెలియదండి. కేటగిరీ వైస్గా ఇక్కడ మీరు చూసే ప్రయత్నం అయితే చేయండి. వీళ్ళకు సాలరీ అనేది స్టార్టింగ్ 20,000 అయితే ఉంటుంది. నెక్స్ట్ ఉద్యోగాలను చూసుకుంటే జూనియర్ ఆపరేటర్ ట్రైనీ వెల్డర్ వాళ్ళకైతే టోటల్ 2 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. అండ్ కేటగిరీ వైస్గా ఇక్కడ చూసే ప్రయత్నం అయితే చేసేయండి. తర్వాత ఇక్కడ చూసుకుంటే జూనియర్ ఆపరేటర్ ట్రైనీ ఎలక్ట్రీషియన్ వాళ్ళకైతే 6 ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. కేటగిరీ వైస్గా ఇక్కడ మీరు చూసే ప్రయత్నం చేయండి. ఐటీ వాళ్ళకి అనేది సాలరీ అయితే 20,000 అయితే స్టార్టింగ్ ఉంటుంది. దీంతోపాటు అన్ని రకాల అలవెన్స్ కూడా రావడం జరుగుతుందండి. అండ్ ఏజ్ లిమిట్ అనేది చూసుకుంటే 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు అయితే ఐటీ వాళ్ళైతే అప్లికేషన్ అయితే పెట్టుకోగలరు. నెక్స్ట్ అనేది చూసుకుంటే సీనియర్ ఆపరేటర్ ట్రైనీ మెటలార్జీ వాళ్ళకైతే 20 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. తర్వాత సీనియర్ ఆపరేటర్ ట్రైనీ మెకానికల్ వాళ్ళకు 10. తర్వాత సీనియర్ ఆపరేటర్ ట్రైనీ ఎలక్ట్రికల్ వాళ్ళకైతే 3 ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. కేటగిరీ వైస్గా ఇక్కడ మీరు చూసే ప్రయత్నం చేయండి. వీళ్ళకు శాలరీ అనేది మంత్లీ అనేది 21,900 అయితే ఉంటుంది. దీంతోపాటు అన్ని రకాల అలవెన్స్ కూడా ఇక్కడ రావడం జరుగుతుందండి. ఇక్కడైతే మీరు చూసుకుంటే క్యాస్ట్ పర్ కంపెనీ ఇంక్లూడ్ బేసిక్ పే, డిఏ, హెచ్ఆర్ఏ, అదేవిధంగా పార్క్ అలవెన్స్ కూడా ఉంటాయని ఇక్కడ చూపించారు. ఇవైతే ఇక్కడ మీరు చూసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. అండ్ డిప్లొమా వాళ్ళకైతే ఏజ్ లిమిట్ 18 నుంచి 35 సంవత్సరాల వరకు అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోగలరండి. డిప్లొమా వాళ్ళకైతే 5.1 lakh అయితే ఇక్కడ ఇన్కమ్ అయితే ఉంటుంది యాన్యువల్లీ. అదేవిధంగా ఐటీ వాళ్ళకైతే 4.7 lakh అయితే ఇక్కడ ఇన్కమ్ అయితే ఉంటుందని చూపించారు. ఇవైతే ఇక్కడ మీరు చూసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. కావాల్సిన క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఇక్కడ మీరు ఐటీ వాళ్ళకైతే ఐటీ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అనేది ఎన్ఎస్సీ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. ఎన్ఎస్సీ అనేది చూసుకుంటే నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ అయితే మీ దగ్గర ఉండాల్సి అయితే ఉంటుంది. వాళ్ళు మాత్రమే ఇక్కడ ఐటీ వాళ్ళైతే అప్లికేషన్ అయితే పెట్టుకోగలరు. అండ్ డిప్లొమాలో చూసుకుంటే రిలేటివ్ బ్రాంచ్లో అనేది 60% మార్క్స్తో మీరు పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుంది. జస్ట్ అనేది మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా అప్లికేషన్ అయితే పెట్టుకోగలరండి. అయితే ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అడగలేదండి. అండ్ సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఇక్కడ మీరు గమనించండి. ఉంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ రైటింగ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. 85 మార్క్స్ అనేది ఇక్కడ ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. అండ్ క్వాలిఫికేషన్కి సంబంధించిన ఇక్కడైతే 15 మార్క్స్ అనేది యాడ్ అనేది చేయడం జరుగుతుంది. ఈ క్వాలిఫికేషన్ మీ దగ్గర అనేది చూసుకుంటే కంపల్సరీగా వాళ్ళు అడిగిన క్వాలిఫికేషన్ మీకు ఉంటే ఈ మార్క్స్ అనేది యాడ్ అనేది చేయడం జరుగుతుంది. తర్వాత ట్రేడ్ టెస్ట్ అయితే ఉంటుంది. దీంట్లో పాస్ ఆర్ ఫెయిల్ జస్ట్ క్వాలిఫై నేచర్లో మాత్రమే ఉంటుంది. అండ్ టోటల్ అనేది 100 మార్క్స్ అనేది ఉంటుందని ఇక్కడ చూపించారండి. అండ్ ఇక్కడ టైమింగ్ అనేది చూసుకుంటే 90 minute టైం అయితే ఇస్తారు. ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదని ఇక్కడ చూపించారు. క్లారిటీ ఇక్కడ మీరు చూసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. క్వాలిఫికేషన్లో అనేది చూసుకుంటే మినిమం మీ దగ్గర క్వాలిఫికేషన్ ఉంటే ఇక్కడ 10 మార్క్ అనేది యాడ్ అనేది చేయడం అయితే జరుగుతుంది. అడిషనల్గా ఏదైనా రిలవెంట్ క్వాలిఫికేషన్ సబ్జెక్ట్లో ఉంటే ఇక్కడ 2 మార్క్స్ ఇలా యాడ్ అనేది చేస్తూ పోతారని చూపించారండి. ఫస్ట్ అనేది ఇక్కడ షార్ట్ లిస్ట్ బేస్డ్ పైన ఇక్కడ మీకు అనేది షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకనే రైటింగ్ ఎగ్జామ్ అయితే పిలుస్తారు. ఫస్ట్ అనేది రైటింగ్ ఎగ్జామ్ మీరు క్లియర్ చేసుకున్న తర్వాత స్కిల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ అయితే ఉంటుందని చూపించారు. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుందండి. ఆఫ్టర్ మీకైతే తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఆల్ ఇండియన్ క్యాండిడేట్ వాళ్ళైతే ఇక్కడ అప్లికేషన్ అయితే పెట్టుకోవాలని చూపించారు. గాయస్, ఏజ్ రియాక్షన్ విషయానికి వస్తే ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years వరకు, ఓబీసీ నాన్ క్రిమినల్ వాళ్ళకైతే మీకు అనేది 3 years వరకు అయితే ఏజ్ రియాక్షన్ వర్తిస్తుందండి. గాయస్, ఇక్కడ అప్లికేషన్ చేసుకోవడానికి అయితే ఆన్లైన్ ద్వారా మాత్రమే మీరు అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. October 18 నుంచి లాస్ట్ డేట్ అనేది November 1 వరకు అయితే మీరు ఆన్లైన్ ద్వారా అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీకు ఎలాంటి హార్డ్ కాపీస్ కావచ్చు ఇలాంటివి అయితే మీరు పంపించాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆన్లైన్ ద్వారా మీరు అప్లై అనేది చేస్తే సరిపోతుంది. ఒకవేళ మీకు అప్లై ప్రాసెస్ కావాలంటే నాకు కామెంట్ అనేది చేసేయండి ఫ్రెండ్స్. మీకైతే ఎలా అప్లై చేయాలో మిగతా ప్రాసెస్ క్లారిటీ వీడియో చేసి అయితే పెడతాను. మీకు ఈజీగా అయితే అర్థమవుతుంది. మీ మొబైల్ ఫోన్లోనే చేసుకునే విధంగా అయితే ఉంటుంది. అండ్ రైటింగ్ ఎగ్జామ్ అనేది ఇక్కడ మీరు చూసుకోండి ఫ్రెండ్స్. ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే ఉంటుందని చూపించారు. ఇక్కడ క్లారిటీ అనేది చూసుకునే ప్రయత్నమే చేయండి. ఈ నోటిఫికేషన్ అయితే మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పెట్టడం జరుగుతుంది. అక్కడ నుంచి అయితే మీరు తీసుకోవచ్చు. థ్యాంక్ యూ. వీడియో లైక్ అనేది చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.